దేవుని నామమున స్తోత్రం రండి. ఈనాటి అంశము పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనము. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. దేవుని వాక్యము ఆధ్యాత్మిక దృక్పథంతోనే దృష్టించాలి. ప్రియుడైన యేసుక్రీస్తుతో ప్రియురాలు అనబడే షూలమితి అనే ఎత్తబడి సంఘము మాట్లాడుచున్న ఒక అద్భుతమైన మాట. నన్ను ఆకర్షించుము, మేము మీ యొద్దకు వచ్చేదము. ఈ వాక్యంలో గమనించవలసినది, నన్ను అనున్నది షూలమితి. నాకు వాక్యము ప్రార్థన నేర్పిస్తే నేను ఒక్కదానినే కాదు, అనేక మందిని వాక్యము ప్రార్థన నేర్పించి నీ సన్నిధికి చేర్చగలను, నడిపించగలనని ధైర్యముగా ఆత్మలను రక్షించే స్టేట్మెంటు ఇచ్చింది. నన్ను గాని నీవు ఆకర్షిస్తే మేమంతా పరిగెత్తి నీ యొద్దకు వచ్చేదము. నన్ను గాని నీవు ఆకర్షిస్తే మేము నీ యొద్దకు వస్తామని తన అద్భుతమైన ఒక సమర్పణతో కూడిన ప్రార్థనలో దాగి ఉన్న ఆశీర్వాద అనుభవం గురించి మాట్లాడే ముందు నా హృదయంలో దేవుడు ఇచ్చిన మంచి మాట ఏమనగా, నన్ను ఆకర్షించు, నా కుటుంబమును ఆశీర్వదించు అని ప్రార్థించినంతగా యేసయ్యను నన్ను ఆకర్షించు అని ప్రార్థన చేయగలుగుచున్నామా? కానీ షూలమితి పదే పదే ఆత్మను తట్టి లేపుతున్నటువంటి ఒక అద్భుతమైన విజ్ఞాపన ప్రార్థన, యవ్వన బిడ్డలు ఎక్కువగా చేయదగిన అత్యవసరమైన ప్రార్థన. ఎందుకంటే మనల్ని ఆకర్షిస్తున్న ఈ లోక విషయములు ఎన్నో ఉన్నవి. జ్ఞానం ఆకర్షిస్తుంది, ఉన్నతమైన అవకాశములు ఆకర్షిస్తున్నాయి. ఆకర్షించేది చెడ్డది, పాపమే కాదు, ప్రయోజనకరమైనవి ఎన్నో ఆకర్షిస్తాయి. ఒక ఉన్నతమైన అవకాశం, ఒక కీలకమైన ఉన్నత దశ ఒక విద్యార్థిని ఉద్యోగస్తులకు ఆకర్షించడం అవసరమే, తప్పు కాదు, సమంజసమే కూడా. దీనిలో దోషము కానీ పాపము కానీ లేదు. కానీ క్షణమాత్రముండు లౌకిక సంబంధమైనవి నిన్ను ఆకర్షించగలిగితే నీవు శాశ్వతమైన, అలౌకికమైన, పారమార్థికమైన, మహిమాయుక్తమైన, దైవికమైన విషయములపైన దృష్టిని ఎలాగూ పెట్టగలవు? చదువు కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యం కానీ, వివాహం కానీ, ఉన్నతమైన స్థానము ఏది కానీ క్రీస్తుతో కూడా యుగయుగములు ఏలుబడి చేయుటకు రాణిగా పట్టాభిషేకం పొందే మనిషిగా తన భార్యను తన ప్రక్కనే ఉండే స్థానముతో పోల్చుకుంటే ఖచ్చితముగా ఎందుకు పనికి రానివే. కానీ ఇవన్నీ చెడ్డవని కాదు, ప్రయోజనకరమైనవి. బయట నన్ను ఎన్నో ఆకర్షిస్తున్నాయి ప్రభు. ఒకవేళ ఈ ప్రయాసలో పడి నీకు దూరం అవుతానేమో. ఎందుకైనా మంచిది, కానీ నా తీర్మానము, నా ప్రతిష్ట, నా సమర్పణ, నా భక్తి మీద నాకు నమ్మకము లేవు. కానీ మరి తిరుగు లేకుండా హత్తుకొని ఉండేటట్లుగా నన్ను ఆకర్షించు ప్రభు అని ఒక భక్త హృదయము ప్రార్థన చేయడము నిజముగా ఉత్తమమైన ప్రార్థన. దేవుని చేత ఆకర్షింపబడ్డ హృదయం అయితే, దేవుని చేత బిడ్డవైతే లౌకిక విషయముల మీద మనసు పెట్టడం లేదని అనిపిస్తుంది. 10,000 మందిలో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా, అతి ఉత్తమమైన దేవుడా, నీకే ప్రియుడిగా కాబోచున్న వరుడిగా ఆకర్షించినప్పుడు ఇతరములు అతి స్వల్పమైనవిగా, వ్యర్థమైనవిగా కనిపిస్తాయి. పాపము చేత, లోకము చేత, కోరికల చేత ఆకర్షింపబడే బలహీనతలు ఉన్నవారిని గురించి మాట్లాడడం లేదు సుమా. మంచివే, లౌకికమైన వాటి చేత ఆకర్షింపబడి నామకార్థ భక్తులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుచున్నాడు. ఒక భక్తురాలు తన ప్రేమను తెలిపిన తర్వాత తన నోటి ముద్దులని అద్భుతమైన ఆకర్షణ కలిగించే, ధైర్యం కలిగించే వాక్యములతో ముద్దు పెట్టుకుని ద్రాక్షారసం కన్నా ఉత్తమమైన ప్రేమను అనుభవింపచేసిన తర్వాత ఆ ప్రేమ రుచి ఎటువంటిది? బిడ్డనైనా ప్రభువా, నాకు ఏ వెలితి రాకూడదు, అందుచేత నీవే నన్ను ఆకర్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. మనమందరం కూడా ఈ ప్రార్థన చేయగలగాలి. నన్ను ఆకర్షించుకో ప్రభువా. ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో దేవుడు ఆకర్షించుకుంటూ ఉంటాడు. ఇశ్రాయేలు పితరుడైన విశ్వాసులకు, మనకు తండ్రి అయిన అబ్రహాం దేవుడు చెప్పిన ఒక్క మాటతో ఆకర్షించుకున్నాడు. దేవుడు అబ్రహాము ముందు ఏ అద్భుత కార్యము చేయలేదు. దేవుని పిలుపుకు లోబడి ఒక్క మాటతో ఆకర్షించుకున్నాడు. అందరినీ వదిలేశాడు. ఎన్నో కష్ట నష్టములు, అడుగడుగున అవమానములు జరుగుచున్నాను
దేవునిని వదలలేదు. అంతగా దేవుని చేత ఆకర్షింపబడ్డాడు. మరి వెనుదిరుగ చూడనంతగా, దృష్టి మరల్చలేనంతగా నన్ను ఆకర్షించుకున్నావు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు. ఆ దైవిక ఆకర్షణ నీవు అనుభవించకపోతే, అయస్కాంత క్షేత్రమునకు మించినటువంటి దైవిక ప్రభావం నిన్ను ఆకర్షించకపోతే, నీ సొంత సాధనతో, నీ సొంత ఆసక్తితోనే, నీ సొంత కొద్దిపాటి భక్తితో అంతవరకు నిలిచి ఉండగలిగిన, అంతము వరకు నిలిచి ఉండగలిగిన ఒక స్థిరమైన భక్తి చేయడం అనేది ఖచ్చితంగా కష్టసాధ్యమే. దేవునితో కలిసి నడుచుట అనే ఆధ్యాత్మిక ప్రక్రియ అంత సులభమైన, సాధారణమైనది కాదు. యథార్థంగా మన సాక్షితో ప్రార్థన చేయాలి. ప్రభువా, డబ్బు, ఈ లోక స్త్రీ పురుషులు, ఆకర్షణలు, సింహాసనము, అధికారము ఏది ఆకర్షించినా దానికంటే మరి ఎక్కువగా నన్ను నీవు ఆకర్షించుకో ప్రభువా. నేను నీ బిడ్డనైపోవాలి ప్రభువా. నిన్ను ఆకర్షించుకోగలిగితే భక్తి అయితే ఒక మేలు పొందిన కృతజ్ఞతతో, ఒక ఆశీర్వాదం కొరకైన ఆశతోనూ, ఏదో కీడు వస్తుందన్న భయముతోనూ దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయనకు వధువుగా, భార్యగా ఎదిగే అంత అవకాశం ఉండదు సుమ. గమనించాలి ఈ విషయం. ఆయన మీద ఆరాధనతో వచ్చినవాడు, ఆయన పట్ల భక్తి భయము పట్టినవాడు, ఆయన తప్ప ఇక ఎవ్వరూ లేరన్నట్లుగా ఆయన వాక్యమే తింటూ త్రాగుతూ ఆత్మలో లీనమే బ్రతుకుచున్నవాడు ఆ స్థానం తప్ప మరి దేనిని కోరని పెండ్లి కుమార్తె వలె సిద్ధపడతాడు. గొర్రెపిల్ల మహోత్సవంలో నేను పాలు పొందితే చాలు, ఏదైనా పదార్థము తింటే చాలు అనుకున్న వాడికి నేను గొర్రెపిల్ల భార్యగా ఉండాలి అనుకోవడము ఎంత వ్యత్యాసం ఉంది కదా. వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారు ధన్యులట. ఇది చిన్న విషయం కాదు. ఒక ఖరీదైన పెండ్లికి పిలువబడడం గొప్ప అనుకుంటే గొప్ప భాగ్యమే. కానీ మన గురి నూతన నిబంధన సంఘం యొక్క గురి ఖచ్చితంగా పెండ్లి కుమార్తె సంఘంలో ఉండాలన్నదే కదా. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము వధువుగా, తన శరీరంగా, తన శిరస్సుకు జత చేయబడాలనే ఆయన ఆశ కలిగి ఎదురు చూస్తుంటే, ప్రభువా నన్ను ఆకర్షించుకో ప్రభువా అని ప్రార్థన చేయి. ఒక్కసారి ప్రభువు ఆకర్షించబడితే ఇంకా మనకు ఏది ముందు వచ్చినా ఆయన కంటే విశేషమైనదిగా కనిపించదు. కనుక తృణప్రాయముగా ఎంచుకుంటావు. ప్రభువుతో సాగిపోవడానికి అవకాశం ఉంది. యోబు అంటున్నాడు, ఎప్పుడు మేలులే అనుభవించగలవా, కీడు పొందడానికి సిద్ధపడవా అని భార్యను వారించాడు. అలాగున సిద్ధపడకపోతే సాతాను ఏమి చేయగలడు? పాపం, వెనక్కి వెళ్ళిపోయాడు సాతాను. దేవునితో సవాలు చేసి నిన్ను ఇంత కష్టపెట్టాలని, బాధ పెట్టాలని వచ్చాను కానీ నీవు మేలులే కోరుకుంటున్నావు. కీడు వచ్చినా సహించి దేవునికి ప్రార్థన చేసుకుంటానని, దేవుడిని వీడనని నీవు ఫిక్స్ అయిపోతే నేను బాధపడి వెనక్కి వెళ్ళడం తప్ప ఏముంది? సాతాను వెళ్ళిపోయాడు. సాతానికి వెనక్కి వెళ్ళేలాగున భక్తి ప్రార్థన చేయాలి. దేవుణ్ణి ఆకర్షించే ప్రార్థనలు ఉండాలి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనము ప్రకారము దేవుని ఏమి వరం అడిగాడు దావీదు? 24 గంటలు వాక్యం చదివి ధ్యానిస్తాను, 3 సార్లు ప్రార్థన, 7 సార్లు ఆరాధన, దివారాత్రము ధ్యానమే. దేవా, ఈ భక్తి సరిపోదు కానీ నీ ఆలయంలో నీ ప్రసన్నతను ధ్యానించే వరము నాకు కావాలి. ఎప్పుడైతే నీ మందిరంలోనికి వెళతానో నీ సన్నిధి నా మీదకి రావాలి ప్రభువా. బలమైన ప్రభావం నా మీదకి వచ్చేసేయాలి ప్రభువా. ఆ సన్నిధిని అనుభవిస్తూ నీ సన్నిధిలో ధ్యానించాలి ప్రభువా. నన్ను నీవు ఆకర్షించుకో ప్రభువా. నీ ఆలయంలో నిత్యము ధ్యానం చేసే భాగ్యమును ఒక వరముగా నాకు ఇవ్వు ప్రభువా. ఒక మహారాజు స్థాయిలో ఉండి కూడా వరము అడిగాడట దేవుడిని. ఈ రాజరకము, ఈ సింహాసనం అక్కర్లేదు, నీ సన్నిధిలో నిలిచి స్తుతించే కృప దయచేయమన్నాడు మహారాజు. నన్ను ఆకర్షించు అని మనస్సాక్షితో ప్రార్థన చేసి అన్ని విజయాలేగా దావీదు మహారాజుకి. అదేవిధంగా ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనంలో ఇష్మాయేలును పంపించాల్సిన ఒక దుఃఖకరమైన గడియలో, అయ్యా 100 సంవత్సరముల వయసులో నాకు సంతానం కలుగుతుందా? ఉన్న ఈ ఒక్క కుమారుని పంపించేయమంటున్నావు. అయినా ఏది అయినా నీ చిత్తమే. నీవు పిలిస్తే వెంటనే ఆలోచించకుండా వచ్చేసాను. అయినా నేను అడిగేది ఏమంటే ప్రభువా, నా కుమారుడిని ఇష్మాయేలు ఎలా బ్రతికినా, ఎక్కడ బ్రతికినా నీ సన్నిధిలో బ్రతికే కృప, కాపుదల అనుగ్రహించు ప్రభువా. ఇలాంటి ప్రార్థనలు దేవుని ఆకర్షించేవి. ఇలాంటి ప్రార్థనలు దేవునికి ఇంపైన సువాసన గల ప్రార్థనలు, దేవుడు నచ్చే ప్రార్థనలు.
అంత సామర్థ్యం ప్రార్థనలు అండి. అంత మంచి ప్రార్థనలు మంచి తండ్రి గనుకనే మనందరికీ తండ్రిగా ఉండేలాగున దీవించాడు. అబ్రహామ విశ్వాసులందరికీ నీవే తండ్రి అన్నాడు. రాజరికంలో ఉంటాడో ఉద్యోగంలో ఉంటాడో ఎలాగా ఎక్కడ ఉండినా నీ సన్నిధి దూరం చేయవద్దు ప్రభువా, నీ సన్నిధి రాకుండా ఆంక్షలు మాత్రం విధించవద్దు అనేది ప్రార్థన. ఆ దినమున కయ్యూనిని నీ సన్నిధి నుండి త్రోసివేశావు కదూ. ఒకవేళ రేపు కానీ ఎప్పుడైనా నా కొడుకు తప్పు చేస్తే నీవు కొట్టు శిక్షించు, కానీ నీ సన్నిధి నుంచి మాత్రం త్రోసివేయద్దు. నీకు దండం పెడతానని దేవుని పాదాలను కన్నీటితో కడిగాడు అబ్రహాము. జలగ కుమార్తెలలాగో ఇమ్ము రమ్ము అనడమే తప్ప ఇచ్చేదను, అర్పించేదను, సమర్పణ చేతును ఇవ్వు అని ఎప్పుడు చెయ్యి చాపడమే కాకుండా సమర్పణ కలిగి ఉండాలి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో 3వదిగా ఇర్మియా ఏమంటున్నాడంటే, ఎక్కువగా కన్నీరు కార్చేలాగా నా కన్నులను చేయి ప్రభువా. నా జనులను నశించకుండా ఉండాలంటే నా కన్నులు జలమయము కావాలి ప్రభా. కన్నీటి విలువ తెలిసిపోయింది కనుక నా జనులు నశించకుండా నిమిత్తము నా తల జలమయముగాను నా కన్నుల కన్నీటి ఊటగాను మార్చు ప్రభువా అని ప్రార్థన చేయగలిగాడు. తన యొక్క జనుల కోసం షూలమితి వలె మంచి ప్రార్థన చేయాలని కోరిక దినదినము మంచి ప్రార్థనలతో దినము మొదట కావాలి. నన్ను ఆకర్షించు, మేము పరిగెత్తెదము. ఒక షూలమితి అనేకులను దేవాలయంకు చేర్చింది. నన్ను ఆకర్షించుమా అన్న మాట ద్వారా ఒక మంచి ప్రార్థన చేసే అభ్యాసం ప్రతి ఉదయము మనము చేయగలగాలి. దేవుని చేత ఆకర్షింపబడిన వారమైతే ఒంటరిగా కాదు, మనకు తెలిసిన మనకు కలిగిన వారందరితో ప్రభువు వద్దకు చేరుదాము. ఈ కృపా సామర్థ్యము యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.